ఖర్చులపై సుప్రీంకోర్టు షాకుకు గురైంది. దేశంలో సినిమా ఖర్చులపై లెక్కలు విన్న సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక్క సినిమా తీయడానికి 2000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందా? అంత ఖర్చు చేసి ఎవరిపై భారం వేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసింది. ఒక వాటర్ బాటిల్ కు 100 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టికెట్ ధరలను 200కు పరిమితం చేయాలని ప్రతిపాదించింది. అలాగే ప్రతి టికెట్ కు రికార్డులను మెయింటెనెన్స్ చేయాలని మల్టీప్లెక్స్ ఆపరేటర్లను ఆదేశించింది. ఇటీవల విడుదలైన సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లను 1000 నుంచి 800 వరకు పెంచుతూ భారం వేసిన విషయాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది. అయితే సుప్రీంకోర్టు ప్రధానంగా సినిమా ఖర్చులపైనే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక్కో సినిమా తెరకెక్కించేందుకు 2000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. నిజంగానే చిత్ర పరిశ్రమ ఒక్క సినిమాకు 2000 కోట్లు ఖర్చు చేస్తుందా? చేస్తే అంత ఎందుకు చేయాల్సి వస్తుంది? తక్కువ ఖర్చుతో సినిమా తెరకెక్కించలేరా? సినిమా ఖర్చుల పేరుతో ఫ్యాన్స్ పై భారం మోపుతున్నారా? ఎంత పెంచినా చూస్తారులే అన్న ధ్యేయమేనా? మార్కెట్లో 20కి దొరికే వాటర్ బాటిల్ కు 200 చెల్లించాలా? మార్చేవారు లేరా? విధానాలు ఎక్కడ గాడి తప్పుతున్నాయి? సినిమా పరిశ్రమ ఆగడాలకు చెక్ పెట్టేది ఎవరు? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రస్తుతం ఐ డూ హ్యావ్ బండారు రామ్మోహన్ గారు, న్యాయవాది అండ్ అలాగే విశ్లేషకులు విత్ మీ. సో ఆయనతో మాట్లాడి దీని మీద ఆయన ఒపీనియన్ తీసుకుందాం. నమస్తే రామ్మోహన్ గారు. నమస్తే. సో చూస్తున్నారు, టికెట్ రేట్స్ విషయానికి వస్తే చాలా రోజుల నుంచి వివాదం జరుగుతూనే ఉంది. దానికి సంబంధించిన చాలా ధర్నాలు మనం చూసాము, చాలా ఒపీనియన్స్ మనం చూసాము. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? శివాని, మీకు అట్లాగే ఐలీస్ ప్రేక్షకుల నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. అంటే ఇవాళ మన ప్రేక్షకులందరి మధ్యలో ఉన్న ప్రశ్నల్ని, ముఖ్యంగా మధ్యతరగతి జీవుల ప్రశ్నల్ని సుప్రీంకోర్టు అడ్రస్ చేసింది. దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు దీన్ని పూర్తిగా మనకున్న అనుమానం, మనకున్న అపోహలను, మనకున్న ఈ ఆవేదన అంతా కూడా ఒక మాటలో వ్యక్తం చేసింది. అంటే మీరు 220 రూపాయలు ఉన్న వాటర్ బాటిల్ 2000 రూపాయలు పెడతారు. 2000 కోట్ల రూపాయలతో సినిమా తీస్తారా? అవసరమా ఇంత అని చెప్పుకుంటూ 200 రూపాయలు కంటే మించి టికెట్ ఉండరాదు అన్న కర్ణాటక హైకోర్టు తీర్పును స్వాగతించింది. దాన్ని ఖరారు చేసేసింది. అంటే తప్పనిసరి అంతే ఉండాలి నోటీసులు ఇచ్చింది, దాన్ని వ్యాఖ్య చేసింది. దాని తీర్పు రూపంలో వస్తే తప్పనిసరి అంతకంటే ఇచ్చడానికి వీలేదు. ఈ సినిమా థియేటర్లు మొదట సింగిల్ థియేటర్స్ ఉండే, మెల్లమెల్లగా థియేటర్లు కాస్త పెద్ద పెద్ద మాల్స్ గా మార్చి, మాల్స్ లో స్క్రీన్ల సంఖ్య పెంచి, ఒక్కొక్క మాల్లో 10, 20, 30 స్క్రీన్స్ పెంచి 100 మంది, 150 మంది, 150, 200, ఒక్కొక్కసారి అయితే 50 సీట్లతో కూడా చిన్న చిన్న సినిమా స్క్రీన్స్ పెట్టారు. మంచిది, ఎందుకంటే మొత్తం అంతా 2000 సీట్లు, 1200 సీట్లు మేము మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. హైదరాబాద్ శాంతి టాకీస్ అంటే 1600 సీట్లు అని చాలా పెద్ద థియేటర్ అని చెప్పి వాళ్ళు అనుకునేవాడు. వెంకటేష్ థియేటర్, శాంతి థియేటర్ అట్లాంటివి కూడా. ఇప్పుడు అంతా కూడా 50, 100, 150 సీట్లతోనే థియేటర్లు వస్తున్నాయి. నిర్వహణ ఖర్చు కూడా తక్కువే ఉంటుంది కదా. దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే మొదటి నుంచి కూడా ఈ దోపిడీని అరికట్టాలని అందరం అనుకుంటున్నాం. మన ఆవేదన అంతా కూడా కర్ణాటక హైకోర్టు మొదలుపెట్టింది, దాన్ని అడ్రస్ చేసింది.
తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇవాళ తీర్పును మేము స్వాగతిస్తున్నాం ఆ వాళ్ళన్న మాటల్ని. దాన్ని ఖరారు చేయాలి. 200 టికెట్ ఉండొద్దు, మీరు ఏం చేస్తారో తెలియదు, సినిమా దాని మన నిర్మాణ ఖర్చు తగ్గించుకుంటారని సూచన కూడా చేసింది. నిజంగా మనం చూస్తున్నాం కదా మీరు చూస్తున్నారు కదమ్మా శివాని గారు, ఎట్లా ఉన్నదంటే ప్రతిసారి కూడా ఒక కుటుంబం నలుగురు కలిసి సినిమాకి వెళ్ళాలంటే 600 నుంచి 1000 రూపాయలు టికెట్. మీరు 600 రూపాయలకు తక్కువ లేదు మామూలుగా. ఎప్పుడైతే అదే కనుక మీరు సినిమా ఖర్చును బట్టి సినిమాని బట్టి 1000, 1500, 2000 పెట్టిన సందర్భంలో చూసినాం మనం. 2000 అంటే 10,000 రూపాయలు టికెట్లకే పోతాయి కదా. అదే ఒక్క రోజు కూడా అనుకోండి. పోనీ మధ్య మనలాంటి వాళ్ళు కొద్దిగా ఆయన అనుకోండి, ఆయన 600 రూపాయలకు తక్కువైతే ఏ థియేటర్ టికెట్ లేదు. దానిలో వాళ్ళ సౌకర్యాలు బట్టి 600, 1000 రూపాయలు ఉన్నాయి. అంటే ఒక సినిమా చూడాలంటే ఒక మధ్యతరగతికి 10,000 ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి? కనుక తప్పనిసరి అంటే చాలా మంది సినిమా థియేటర్లకు దూరం అవుతున్నారు. కానీ రామ్మోహన్ గారు, మీ వర్షన్ ఇది అనుకోవచ్చు, కానీ థియేటర్ ఓనర్స్ వర్షన్ కూడా, అది మల్టీప్లెక్స్ అయినా సింగిల్ థియేటర్ అయినా వాట్ ఎవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ థియేటర్, వాళ్ళ వాదన ఏంటంటే, ఓనర్స్ వాదన ఏంటంటే మెయింటెనెన్స్ కూడా ఆ విధంగానే ఉంది కదా అని అంటున్నారు. ఇప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు అంత టికెట్ కొనాలని ఒక వర్షన్ వస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఒక మనిషి మూవీకి వెళ్ళాలంటే అంత డబ్బులు ఖర్చు చేయాలన్న వర్షన్ ఉంటుంది. బట్ స్టిల్ ఓనర్ వర్షన్కి వస్తే మాత్రం ఇంత మెయింటెనెన్స్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మాకు ఇంత ప్రెషర్ ఉందని వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను వినియోగదారుల సంఘానికి చాలా 86 నుంచి వినియోగ చట్టం వచ్చినప్పుడే నేను కేసు చేస్తున్నాను. దానిలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాను. నేను టికెట్లు పెద్ద సమస్య కాదు, సౌకర్యాలు బట్టి ఉంటాయి. సోఫా లాగా ఉంటాయి, మన కాళ్ళు చాపుకోవచ్చు, సౌకర్యాలకి ఇస్తే ఉంటుంది. చాలా రకరకాల మళ్ళీ కొన్ని స్పీట్లు మ్యూజిక్ తగ్గట్టు పోగడం, అక్కడ సినిమా థియేటర్ కదలడం, ఇవన్నీ ఉన్నాయి. వాటి సౌకర్యాలంటే వాటి పెట్టుకోవచ్చు. 600 లేదు, మేము పెట్టుకోండి. కానీ అదే థియేటర్ లో బయట వ్యాపారాలు పెద్దవి కదా అంటున్నాడు. సినిమా టికెట్ నుంచి వచ్చే ఆదాయం కంటే బయట చెప్పాను కదా 20 రూపాయలకు బయట మనకు పాప్కార్న్ దొరుకుతుంది, వాడు 200 రూపాయలు పెడతారు అదే పాప్కార్న్. అంతే, చిన్న ప్యాకెట్ అంటే 200 రూపాయలు ఎక్కువే కదా. వాటర్ బాటిల్ 20 రూపాయలు ఎంఆర్పి ఉంటే 200 రూపాయలు పెడుతున్నారు. మేము దాని మీద ఉద్యమాలు చేస్తే ఏం చేశారంటే ప్రీమియం రేట్ అని చెప్పి దాని మీద రేటే ప్రింట్ చేస్తున్నాడు. గతంలో 20 రూపాయలు ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మొద్దని మేము కేసులు వేశాం. వేస్తే ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రీమియం రేట్ అని చెప్పి, ప్రీమియం రేట్ అని చెప్పి అది 200 రూపాయలు ప్రింట్ చేసుకుంటున్నాడు. దాన్ని ఏం చేస్తుంది, 50 రూపాయల నుంచి 200 రూపాయల దాకా థియేటర్ని బట్టి వాళ్ళు నీళ్ల బాటిల్ మీద కూడా ఎంఆర్పి రేటే ప్రింట్ చేస్తున్నాడు. ఎంఆర్పి చేసినాక మనం అడగడానికి వీల్లేదు కదా. ఎంఆర్పి ఎందుకుంది, 20 రూపాయల బాటిలే కదా అని అడగడానికి వీల్లేదు కనుక ఆ ప్రయత్నం చేస్తున్నాం. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని సామెత మనకు శివాని. దాంతో ఏమంటుందంటే ఇవాళ సుప్రీంకోర్టు ఒక 2 సూచనలు చేసింది. ఒకటి, సినిమా థియేటర్ ఖర్చు మాత్రం కరెక్ట్ మీరు అనేది. గతంలో సింగిల్ థియేటర్ ఉన్నప్పుడు పెద్దగా ఉండేది కాదు, కానీ వాళ్ళ థియేటర్ సీట్లు కూడా తగ్గిపోయినాయి కదా. మేము 50 మందికి కూడా సినిమా చూపెడుతున్నాం కదా, 100 మందికి సినిమా చూపెడుతున్నాం అన్నట్టు కరెక్టే. నేను చాలా సార్లు పెద్ద పెద్ద థియేటర్లకు పోయినప్పుడు, స్క్రీన్స్ పోయినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి కూడా మనం 10 మంది ఉండవు, ఆ 100 సీట్ల సినిమా హాల్లో మనం 10 మందికైనా చూపించాల్సిందే. కానీ కొందరు ఏం చేశారంటే ఆ మధ్యన అది కూడా మేము కేసులు వేశాం. 10 మందే ఉన్నారు, ఈ సినిమా క్యాన్సిల్ బాగున్నారు. కానీ మీరు దిండితే అని చెప్పండి, లేకపోతే ఎందుకు మీరు టికెట్లు ఇచ్చారని మనం గొడవ పెట్టుకుంటాం కదా. వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి, మా పీత కష్టాలు గీతాయి, సీత కష్టాలు సీతాయి కాదంటలేదు. కానీ అది వేరు, మీరు ఆ ఖర్చులు ఎక్కువ ఉన్నాయని టికెట్ రేట్లు పెట్టుడు వేరు. కానీ అక్కడ అమ్మే తినుబండారాల సంగతి ఏంటంటున్నారు. సుప్రీంకోర్టు ఇంతవరకు అడ్రస్ చేసింది. ఇది కూడా మాట్లాడింది, 20 రూపాయల బాటిల్ 200 రూపాయలకి ఎట్లా అమ్ముతారని చెప్పి, పాప్కార్న్ కానీ ఇతర తినుబండారాలని ఎంత ఎక్కువ రేట్కి అమ్ముతున్నారని. అట్లాంటివి దాన్ని నియంత్రించలేదు కూడా. కోర్టు కూడా రేపు అన్నది మనలాగా సామాన్యంగా ప్రశ్నించింది. కానీ ఇప్పుడు ఒక స్టార్ హోటల్లో 1000 రూపాయల పైన కాఫీ కప్పే 1000 రూపాయలు ఉంటుంది, కాఫీ దాంట్లో 1000 రూపాయలు ఉంటుంది. అదే మరి 20 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు పెడితే మామూలుగా ఫుట్పాత్ మీద కాఫీ బ్రహ్మాండం అంతకంటే రుచికరమైన కాఫీ వస్తుంది. కాదట్లేదు, ప్లేస్ ని బట్టి రేటు మారుతుంది కాదని. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత హైప్ క్రియేట్ చేస్తారా, ఇంత పెద్ద ఎత్తున రేట్ పెడతారా అనే దాని మీద ఆశ్చర్యం వ్యక్తం. కానీ ప్లేస్ ని బట్టి ఒక దానికి వస్తువు విలువ పెరుగుతుంది. పెద్ద షోరూమ్ పెట్టి అదే వస్తువును అడ్డగోలుగా అమ్మొచ్చు, చిన్న షోరూమ్ లో రోడ్డు పక్కన అయితే చేయొచ్చు. చూస్తున్నాం కదా, ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మంగలి ఫుట్పాత్ మీద కూర్చుంటే క్షవరానికి 100 రూపాయలు తీసుకుంటారు అనుకోండి. అదే పెద్ద సేలును పెట్టేసేసి మన బ్యూటీ పార్లర్ పెడితే అదే దానికి 1000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ప్లేస్ ని బట్టి రేట్లు మార్చేయాలి కాదట్లేదు. కానీ సామాన్యంగా మనకు ఏవైతే మనకు కనపడుతుందో, బయట మార్కెట్ లో కనపడుతున్న రేట్లు, వాటిని తినుబండారాల మీద పెద్ద ఎత్తున సినిమా టికెట్ల కంటే 10 ఇంతలు వసూలు చేస్తున్నారనే సమస్య ఇప్పుడు. అందుకనే అది అంటర్ చేసింది కోర్టు కూడా. మీరు 2000 కోట్లు సినిమా పెడితే ఎందుకున్నది అనే మాట అంటుంది, వాడి ఇష్టం. చాలా మంది నిజమేనమ్మా, నిర్మాతలు నష్టపోతూనే ఉన్నారు. 100 సినిమాలు వస్తే ఒక 4 సినిమాలు ఆడితే కానీ 100లో 96 సినిమాలు నష్టపోయేది.
అంటే ఒక జూదం లాంటిది. పెట్టుబడి పెడతారు, నష్టపోతుంటారు. కానీ సినిమా రంగంలో వీళ్ళు కనుక సరిగ్గా మన భారతీయ సినిమా ప్రతిష్ట పెరగాలంటే ఒకనాడు సత్యజిత్ రే నుంచి మొదలుపెట్టి అనేక మంది దర్శకుల పేరు చెప్పాలి, నేను చెప్తాను. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మిగతా విదేశాల్లో కానీ మన దేశంలో కూడా కేరళ లాంటి రాష్ట్రాలు కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. ఇవాళ జాతీయ అవార్డుకి ఎంపిక చేయడానికి సినిమాలు దొరకలేదు, అంతర్జాతీయ స్థాయి అసలు దొరకదు, ఆస్కార్ అవార్డు దొరకదు. చూస్తే ఆ ఆస్కార్ దానికి ఎటువంటి అవార్డుకి వచ్చింది, నాటు సినిమా పాటకు ఓకే రామ్మోహన్ గారు డిస్కస్ చేద్దాం, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. కానీ మనతో మాట్లాడడానికి ఇప్పుడు ప్రస్తుతం ప్రసన్న కుమార్ గారు, ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం, ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే ప్రసన్న కుమార్ గారు. నమస్తే అమ్మా. సో మీ ఈ పార్టికల్ మీకు అంత సినారియో అర్థమైనట్టుంది. కర్ణాటక హైకోర్టు ఒక డిసిజన్ అంటే ఒక ఒపీనియన్ చెప్పింది. ఎందుకు ఒక మూవీ తీయడానికి ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఒక థియేటర్, మల్టీప్లెక్స్ థియేటర్లో మూవీ చూడాలంటే ఎందుకు అంత డబ్బులు పెడుతున్నారు ఒక టికెట్ కోసం? బేసిక్ వాటర్ బాటిల్ అనేది ఒక బేసిక్, దానికి బయట 20 రూపాయలు అంటే మల్టీప్లెక్స్ లో 200 రూపీస్ అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అమ్మా, బేసికల్లీ సినిమా అంటే ఇట్స్ ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ అమ్మా. కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉన్న ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమా అనేది ఏంటంటే చాలా రకరకాల మానసిక రుగ్మతలు ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ టెన్షన్స్ అన్నిటినీ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ నేరం చేసిన వాళ్ళైనా ఒక క్షణికావేశంలో నేను నేరం చేశాను అని చెప్తారు ఎవరైనా, వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత కూడా. అలాంటి క్షణికావేశంలో నేరాలు జరగకుండా వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళ ఆవేశపూరితమైన ధోరణి కూడా తగ్గించడానికి కూడా ఒక రకమైన మెడిసిన్ అనేది సినిమా డెఫినెట్ గా. అలాంటి సినిమాని కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఇవాళ లగ్జరియస్ ఎంటర్టైన్మెంట్ కి మారుస్తున్నామమ్మా. మనం ఇవాళ 1000 కోట్లు బడ్జెట్ అయ్యింది, ఆ బడ్జెట్ అయిందని. 1000 కోట్ల బడ్జెట్ ఎక్కడి నుంచి అయ్యిందమ్మా అంటే మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ కి 1000 కోట్లు అవట్లేదమ్మా. కేవలం రెమ్యునరేషన్ల పార్ట్. రెమ్యునరేషన్ అంటే సినిమా చూసే ప్రేక్షకుడు సినిమాకి సంబంధం లేని డబ్బులుగా చేయటం మూలంగా అది 1000 కోట్ల బడ్జెట్ అవుతుందమ్మా. అంటే ఒక హీరోకి 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు. ఇవి మనం సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పుడు ఒకనొక రోజుల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళకి లక్షల కొద్ది రూపాయలు ఆ రోజుల్లో ప్రొడ్యూసర్లు ఇవ్వగలిగినా కూడా వద్దు, మనకు ప్రేక్షకుడు ముఖ్యం, ప్రేక్షక దేవుళ్ళు అంటాం, ఆ దేవుళ్ళను మనం దోపిడీ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీ స్ట్రగుల్లో ఉంటే నువ్వు ఒక 10,000 తీసుకో, నేను ఒక 10,000 తీసుకుంటా, హీరోయిన్ ఒక 7,000 8,000 తీసుకుంటుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక 7,000 8,000 తీసుకుంటారు, లేదా ఒక డిమాండ్ ఉన్న కమెడియన్ మనతో ఈక్వల్ గా 10,000 తీసుకుంటారు. ఇలా చేయటం మూలంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుని మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ లో ఖర్చు ఉంటుంది అని చెప్పి దాని ప్రకారం ప్లాన్ చేసిన ఒక పద్ధతి గల ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అమ్మా. ఇవాళ ప్రసన్న గారు ఇప్పుడు మీరు అన్నది ఓకే, బానే ఉంది. అంటే అప్పట్లో థాట్ ప్రాసెస్ అలా ఉండిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఉన్న హీరోస్ లో, అది యంగ్ హీరోస్ అయినా లేకపోతే సీనియర్ హీరోస్ అయినా, ఆ థాట్ ప్రాసెస్ ఇంకా ఉందంటారా? అంటే మనకు అవకాశం ఇస్తే ఎవరైనా తీసుకుంటారమ్మా. అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు అసలు బేసికల్లీ మీకు బ్రూ కంపెనీ ఉంది, ఎనీ కంపెనీ అమ్మా ఇండియాలో, ఎనీ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ రేటు డిసైడ్ చేసుకుంటాడు. ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చరర్ ఎందుకు రేట్ డిసైడ్ చేయడం? ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు డిసైడ్ చేస్తుంది? గవర్నమెంట్ డిసైడ్ చేస్తే బికాస్ ఆఫ్ ది కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్. కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండాలి. అదే కామన్ మ్యాన్ కి రాను ఈ టికెట్ల ధర అనేది ఎక్కువ భారం అయిపోయే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అదేనమ్మా నేను చెప్పేది. నేను ఎకానమీలో కామన్ మ్యాన్, ఇప్పుడు నిజం చెప్పాలంటే జనరల్ గా ఆడియన్ లో ఎప్పుడు కూడా మన థియేటర్స్ లో కూడా చూసుకుంటే లోయర్ ఇన్కమ్ క్లాసు, మిడిల్ ఇన్కమ్ క్లాసు, అప్పర్ మిడిల్ ఇన్కమ్ క్లాసు, బాగా కమర్షియల్ ఎఫర్ట్ చేయగలిగిన క్లాసులు, ఇన్ని క్లాసులు ఉండేయమ్మా. ఉండేదాన్ని వాళ్ళ లోయర్ మిడిల్ క్లాస్ ని మీరు రావద్దు, మీరు వెళ్ళిపోయి పైరసీకి వెళ్ళిపోండి, లేదనుకుంటే మీరు ఓటీటీకి వెళ్ళిపోండి అని తోలేసామమ్మా. మిడిల్ క్లాస్ ని కూడా తోలేసామమ్మా, అప్పర్ మిడిల్ క్లాస్ ని కూడా తోలేసామమ్మా. ఒకప్పుడు థియేటర్ లో బాల్కనీ ఎప్పుడు కూడా 20% మించి బాల్కనీ ఉండేది కాదు. మిగిలినవన్నీ 80% ఉండేయమ్మా. ఇవాళ బాల్కనీ 95 to 98% బాల్కనీ ఉంటే జస్ట్ 2 to 5% కింద క్లాస్ ఉంటుందమ్మా. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే అందరం బాధపడుతున్నాం. ఇవాళ ఎగ్జిబిటర్ బాధపడుతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ బాధపడుతున్నాడు, ప్రొడ్యూసర్ బాధపడుతున్నాడు, అందరూ బాధపడుతున్నారు. ఒక సినిమాకి ఇంత చేసింది అంత చేసిన లెక్కలు చెప్తాడు. ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఒక రామకృష్ణ సినీ స్టూడియోస్ ఉండేది, ఒక పద్మాలయ స్టూడియోస్ ఉండేది, ఒక సురేష్ ప్రొడక్షన్స్ రామనాయుడు స్టూడియోస్ ఉండేది, ఒక ప్రసాద్ స్టూడియోస్ ఉండేది. ఈ స్టూడియోస్ లో వచ్చే ప్రతి ఇన్కమ్ డబ్బులు స్టూడియోస్ కో లేకపోతే ఆ ఇండస్ట్రీకో రొటేట్ అయ్యేదమ్మా. ఎప్పుడు ఇండస్ట్రీ నుంచి డబ్బులు బయటికి వెళ్ళే కాదు. ఇవాళ పాన్ ఇండియా అని వచ్చి, పాన్ ఇండియా వచ్చిన తర్వాత ఒక 200 కోట్లు హీరోకి, 300 కోట్లు హీరోకి, లేకపోతే ఒక 200 కోట్లు డైరెక్టర్ కి, లేకపోతే ఈ టెక్నీషియన్స్ కి, ఇలా చూసుకుంటే
ఒకప్పుడు 95% మేకింగ్ కి ఖర్చు పెట్టి ఆ మేకింగ్ ఖర్చుది ఆడియన్స్ చూపించేవాళ్ళమ్మా. ఇవాళ మేకింగ్ ఖర్చు 5 to 10% మేకింగ్ ఖర్చు అయ్యి 90% రెమ్యునరేషన్కి వెళ్ళిపోతుందమ్మా. అంటే సినిమా చూసే ఆడియన్స్ తను పెట్టే టికెట్ రేటుకి తనకు ఆ విజువల్ లో చూడగలగటానికి సరిపడా లేకుండా దోపిడీ జరుగుతాం. ప్లస్ హీరోకి వాళ్ళు రెమ్యునరేషన్ వెళ్ళటం మూలంగా ఏం జరుగుతుంది, ఆయన పెద్ద ప్యాలెస్ లాంటి ఒక ఇల్లు కొనుక్కుంటారు, పెద్ద క్రోర్స్ ఆఫ్ రూపీస్ తో కార్లు కొనుక్కుంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ లగ్జరియస్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. కానీ వాట్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ? అవును, కరెక్టే, మీరు అన్నది కరెక్టే. అండ్ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ 24 క్యారెట్స్ అని చెప్పొచ్చు. 24 క్రాఫ్ట్స్ ఉంటుంది. సో ఆ 24 క్రాఫ్ట్స్ జనాలకి ఎవరైతే అందులో పనిచేస్తున్నారో ఒక్కొక్క క్రాఫ్ట్ తీసుకుంటే ఆ 24 క్రాఫ్ట్స్ జనాలు వాళ్ళ అంటే ఎంప్లాయీస్ కి రెమ్యునరేషన్ అనేది సరిగ్గా అందుతుందా? వాళ్ళకి అందుతున్న జీతం కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? అంటే దీనిలో ఇంకో పాయింట్ ఉందమ్మా. మీకు గతంలో హీరో కృష్ణ గారు సంవత్సరానికి 18 సినిమాలు రిలీజ్ చేశాడమ్మా. అవును, ఆయన యాక్ట్ చేసి. ఎన్టీ రామారావు గారు 17 సినిమాలు చేశారమ్మా. ఇట్లా ఆలలో సరే ఇవాళ 18, 17 వద్దు కానీ అట్లీస్ట్ ఒక హీరో 4-5 సినిమాలు చేస్తుంటే 4-5 సినిమాల్లో ఒక్కొక్క డైరెక్టర్ 5 డిఫరెంట్ డైరెక్టర్లు అయితే 5 డిఫరెంట్ డైరెక్టర్స్ టీమ్స్ పనిచేస్తా అంటే అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుద్దమ్మా. ఇవాళ పాన్ ఇండియా అని ఒక సినిమా 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు ఒక సినిమా చేస్తుంటే ఒక డైరెక్టర్ పనిచేస్తుంటే ఒక టీముకు మాత్రమే పని దొరుకుతుంది. మిగతా వాళ్ళందరికీ పని లేక చాలా దారుణమైన, అంటే బాగున్నాడేమో చాలా ఎక్స్ట్రీమ్ బాగున్నాడు, లేకపోతే దారుణమైన డిజాస్టర్ పొజిషన్ ఉండడం. అందుకనే మొన్న బాలకృష్ణ గారు కూడా ఒక మాట చెప్పాడు, సంవత్సరానికి ప్రతి హీరో 5 సినిమాలు యాక్ట్ చేస్తే 5 డైరెక్టర్లు 5 రకాల టీంలు అయితే దీని మూలంగా డెఫినెట్ గా ఎంప్లాయ్మెంట్ సైడ్ చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందండి ప్రసన్న గారు. అదేంటంటే మీరు అంటున్నారు సంవత్సరానికి ఒక 4-5 సినిమాలు చేస్తే ఎంప్లాయ్మెంట్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది, అన్ఎంప్లాయిడ్ అనేది తగ్గిపోతుందని అంటున్నారు. కానీ మన వాళ్ళకి ఇక్కడ జాబ్ దొరుకుతుందా అని అడిగితే దీని గురించి ఏమంటారు మీరు? లోకల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? కాదు, నేను చెప్పేది ఒకటే అమ్మా, అసలు అందరికీ పని దొరుకుద్దమ్మా. ఇప్పుడు మనకి హీరోలు ఒక టాప్ గ్రేడ్ టాప్ బిజినెస్ ఉన్న హీరోలు ఒక 10 మంది అనుకోమ్మా. 15-50 సినిమాల మాళ్ళు. నెక్స్ట్ టాప్ 10 తర్వాత నెక్స్ట్ 11th నుంచి 20th ఒక 10 అనుకోండి, 15-50 అమ్మా. అంటే ఈ 50-100 సినిమాలు వస్తే 100 సినిమాల్లో ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది, ఎగ్జిబిటర్ సినిమా స్క్రీనింగ్ కి దొరుకుద్ది. కానీ మన వాళ్ళకి దొరుకుతుందా అనేది మనం రీసెంట్ గా విన్నాము. లోకల్స్ ని మీకు మన లోకల్సే కాదు బయట వాళ్ళకు కూడా దొరుకుద్దమ్మా దీని మూలంగా. అయితే లోకల్స్ వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వదా అప్పుడు? లేదమ్మా, లోకల్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మా లోకల్ నాన్ లోకల్ సినిమాకి అంటే ఒక టాలెంట్ ఉంటే ఎక్కడైనా ఇది అవుతుంది. ఆ టాలెంట్ లో అందరికీ పని దొరుకుద్దమ్మా. అంటే ఒక లైట్ మ్యాన్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి ఒక టాప్ టెక్నీషియన్ వరకు మీకు నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తుంటే అందరికీ దొరుకుద్దమ్మా పని. ఇలాంటి ఫార్ములా అవుతుంది, డెఫినెట్ గా అందరికీ దొరుకుద్ది. ఇక్కడ ఏంటంటే పని లేకపోతే లోకల్ నాన్ లోకల్ లేకపోతే టాలెంట్ నాన్ టాలెంట్ ఇవన్నీ వస్తాయమ్మా. పని ఉండగా ఎవడు పని ఆడు చేసుకుంటుంటే ఒక టాలెంట్ లేనోడు కూడా వర్క్ అదర్ ఫెలోని చూసి వర్క్ చేసుకుంటే వాడు ఆటోమేటిక్ గా టాలెంట్ ఫెయిల్ అయిపోతాడు. అదే పని లేకుండా మీరు ఇంటికాడ ఖాళీగా కూర్చోబెడితే అతని టాలెంట్ ఎప్పుడు డెవలప్ అవ్వాలి? ఓకే ప్రసన్న గారు, మాట్లాడదాం దీని గురించి. ఇప్పుడు మనం రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు చెప్పండి, థియేటర్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ కి వెళ్ళిన బేసిక్ వాటర్ బాటిల్ అనేది బేసిక్ బయట 20-25 రూపీస్ కి దొరికే వాటర్ బాటిల్ అక్కడికి వెళ్ళేసరికి 100 రూపాయలు 120 రూపాయలు అయిపోతుంది. అది వాటర్ బాటిల్ బేసిక్ కాబట్టి ఆబ్వియస్ గా కొంచెం ధర తగ్గించి ఇస్తే బాగుంటుందని ఒక కామనర్ క్వశ్చన్ అన్నమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం థియేటర్స్లో టికెట్లు అంత రేట్ ఉంది కాబట్టి అందరూ ఓటీటీ అండ్ అలాగే ప్రైవసీని కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఒక వాదన కూడా ఉంది కామనర్స్ మధ్యలో. సో దీని గురించి మీరు ఏమనాలనుకుంటున్నారు? మా శివాని ప్రసన్న కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. నేను పూర్తిగా ఎందుకంటే ఇంకా వెనక్కి వెళితే 150 రూపాయలు నెల జీతాలకు పనిచేశారు ఎన్టీ రామారావు గారు. ఇంకో ప్రొడక్షన్ కు డేట్లు ఇచ్చేది లేదు. వాళ్ళు చెప్పినట్టు వినాలి, 150 రూపాయలు జీతం తీసుకుని ఇంటికి వెళ్ళాలి. 5-10 రూపాయలు రెంట్కున్న సందర్భం మనం చూసాం. కనుక ఆ కాలం వేరు ఈ కాలం వేరు. కానీ వారు అన్నట్టు 90% రెమ్యూనరేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రధానమైన పాత్రధారులు లేకపోతే డైరెక్టర్లు వీళ్ళకే పోయి 10% ఖర్చుతోనే మిగతా 24 క్రాప్స్ వాళ్ళు పెరుగుతున్నారు. చూస్తున్నాం. మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో సినీ కార్మికుల సభలో మాట్లాడుతూ చక్కటి సూచన చేశారు. అది తర్వాత రాజకీయాలు పక్కన పెట్టాం. ఏమన్నాడు, కనీసం సినిమా రేటు మీరు పెంచుకుంటే 20% అన్నా 20-30% ఈ మిగతా సినిమా కార్మికులకు చెందేటట్టు చేయాలి. ఆ పాఠాలు వాళ్ళకి భాగస్వామ్యం ఉండాలన్నారు కదా, దాన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నారు. అది మంచిది అంటున్నాం. ఇది రెండో విషయం.
మీరు 2 వేలు పెడుతున్నారు. సినిమా థియేటర్లో ఉన్న సౌకర్యాల తగ్గట్టు టికెట్లు పెట్టినాయండి, ఎవరు వద్దాను 600 మంది 1000 పెట్టాయి. కానీ సమస్య అదే టికెట్ 1000 రూపాయలు, కానీ ఒక పాప్కార్న్ కొంటే 375, 500 రూపాయలు, 600 రూపాయలు చిన్నది కొంటున్నారు. అంటే బయట 20, 30 రూపాయలు, 50 రూపాయలకి వచ్చేది కొంటున్నామంటే దాన్ని తెలుసుకోవచ్చు. స్నాక్స్ పెద్ద స్నాక్స్ కానీ డ్రింక్స్ కానీ ఇవి సమస్య. వాటర్ బాటిల్ అన్నిటికంటే పెద్ద సమస్య. ఎందుకంటే మన వాటర్ బాటిల్ లోపల తీసుకెళ్ళినాడు, అక్కడేమో 200 రూపాయలు వాటర్ బాటిల్ అంటారు. మంచిళ్ళు కాకుండా 3 గంటలు ఉండలేం కదా మనం. అది పెద్దది. మంచిళ్ళ బాటిల్తోనే మొదలైంది అంతా కథంతా. కనుక మంచినీళ్ళ బాటిల్ నుంచి మొదలుకొని మిగతా అన్ని తినుబండారులు, ఆహార పదార్థాలు బయట రేటు కన్నా సౌకర్యాలు కల్పించి ఏసీ పెట్టిననుకోండి, దానికి అదనంగా ఛార్జ్ చేయొచ్చు. మనం చూస్తాం హోటళ్లలో నాన్ ఏసీ అయితే 100 రూపాయలు ప్లేట్ మీల్స్ అంటే, ఏసీ అయితే 150 రూపాయలు పెడతారు అనుకోండి. సౌకర్యం ఇస్తే 150 రూపాయలు తీసుకోవడం తప్పలేదు. కానీ ప్రొడక్ట్ అదే కదా, అమ్మే ప్లేస్ మారినంత మాత్రాన 20 రూపాయల వాటర్ బాటిల్ 100, 200 ఎట్లా అవుతుందనే సమస్య. అందుకని దానికి కూడా వాళ్ళు మార్గంగా అనుకున్నారు. ఎంఆర్పీ రేట్ పెంచాలి, ప్రీమియం వాటర్ అని చెప్పాలి, అమ్మేసుకోవాలి. అయితే బయట ఎక్కడ దొరకని బ్రాండ్లను అక్కడ అమ్మాలి. కొత్త బ్రాండ్ అసలు అది మినరల్ వాటర్ కూడా అంతా విలేదమ్మా. రామ్మోహన్ గారు, ఇప్పుడు ఫైనల్ గా మీరు ఈ విషయానికి సంబంధించి ఫైనల్ గా మీ టేక్ ఏంటి? ఎలా జరిగితే ఏం జరిగితే బాగుంటుంది? అటు కార్మికులు కానీ, ఇటు కామనర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, వీళ్ళందరూ బాగుపడాలంటే ఎలాంటి ఒపీనియన్ తీసుకుంటే, ఎలాంటి డిసిజన్ తీసుకుంటే బెస్ట్ అని మీరు అంటారు? ఖచ్చితంగా 4 సూచనలు చేస్తున్నారు. మొట్టమొదటి సినిమా ప్రొడక్షన్ కాస్ట్ లో ఉన్న ఈ అదనపు హీరోలకు వీళ్ళకి తీసేసేయాలి. కొంత మంచి హీరోలు ఇప్పటికి కూడా ఉన్నారు. సినిమా నిర్మాతకు నష్టం వస్తే నేను రెమ్యూనరేషన్ తీసుకోని అనే వాళ్ళు కూడా ఉన్నారు, ఎదురు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను పేరు కూడా చెప్పవచ్చు. అందుకే అట్లా లేదు. ఇవాళ ఈ హీరోలకు స్టార్ డామ్ పెంచి మనమే వేస్తున్నాం, ప్రేక్షకులే వేస్తున్నాం. చేసే బదులు కొత్త హీరోయిన్లు మనం తెచ్చుకోవద్దు. సినిమా రంగంలో మార్పు రావాలంటే వాళ్ళకే 100, 200 కోట్లు ఎందుకు ఇవ్వాలి? కేవలం 1 కోటి రూపాయలు చేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు కదా. వాళ్ళని సినిమా రంగం ప్రసన్న కుమార్ లాంటి వాళ్ళు ప్రోత్సహించాలి. నెంబర్ 1. చిన్న సినిమాలను ఆదరించాలి. చిన్న సినిమాలు కూడా అన్ని ఎట్లా ఉండేవి, పెద్ద 2000 కోట్లు పెట్టిన సినిమాలు కూడా పేరైన సందర్భం ఉన్నాయి, అట్టలు పాపైన సందర్భాలు ఉన్నాయి. అదే బలగం లాంటి సినిమా వచ్చింది, ఒక పేరు చెప్తున్నాను, చాలా సినిమాలు వచ్చినాయి కదా. ఖర్చు తక్కువ, నట వర్గం పెద్దగా ఎవరికి పేరున్న వాళ్ళు కాదు, అటువంటి సినిమాలు సక్సెస్ అయినాయి కదా. అన్నిటికంటే హీరో బలం కంటే కథా బలం పెద్దది. నిజమైన హీరోలు ఎవరు? కథ కంటెంట్. అది కంటెంట్ ప్రజెంట్ చేసే పద్ధతి కూడా ఒకటి. ఫస్ట్ కంటెంట్, ఆ కంటెంట్ ప్రజెంట్ చేసే పద్ధతి కూడా విశ్వనాథ్ గారు దోరకంగా ఉంటుంది, బాబు గారు దోరకంగా ఉంటుంది, కమర్షియల్ నాగేంద్రరావు గారు దోరకంగా ఉంటుండొచ్చు. కానీ ఇందులో కంటెంట్ ప్రజెంట్ చేసేది కంటెంట్. 2 హీరోయిన్లు అంటున్నారు. ఇది తప్ప కేవలం హైప్ క్రియేట్ చేసి ఇవాడు సినిమాలు అయితే నేను చాలా వరకు చూస్తలేను. కానీ మాట్లాడాలి కనుక, సామాజికవేత్తగా మాట్లాడాలి కనుక అప్పుడు అరాకొర చూస్తే హింస తప్ప ఏమైనా ఉందా? అసలు సెన్సార్ ఎట్లా అనుమతిస్తుంది ఇంత హింసను? కోటను మేకలు కోసినట్టు రక్తం చిందిస్తుంటే ఎట్లా ఇంత హింస మనకి అలవ ఎట్లా చేస్తున్నది? అంటే పూర్తి సెన్సార్ బోర్డు కూడా పూర్తిగా అవినీతి పరం అయిపోయింది. ఈ మాట అంటున్నాడు. సెన్సార్ బోర్డు సభ్యులు ఒక సినిమాకి నేను బ్లాకెట్ స్టేట్మెంట్ ఇవ్వనమ్మా, నేను అభిగడి చెప్తున్నాను. దాన్ని రివ్యూ చేయగలుగుతాను కూడా. అంటే ఏ సినిమాకు గానా ఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, యూఏ ఇవ్వాలన్నా, లేకుంటే ఏమి ఇవ్వాలన్న దాని మీద పూర్తిగా సెన్సార్ బోర్డు సభ్యులు తమ సంతకాలను అమ్ముకుంటున్నారు. ఈ మాట అంటున్నారు. లేకపోతే ఇంత హింసాత్మకంగా వచ్చే సినిమాలు ఎక్కడైనా ప్రసారం బయటకు రాగలితే చెప్పండి. అంటే హింస, సెక్స్ అని, వైలెన్స్, సెక్స్ ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ కథ లేదు, కథాకథనం అంతకంటే లేదు. అయినా సరే ఇప్పుడు మనం ఎడారిలో మరీచకలాగా అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తుంటాయి. ఎడారిలో ఓయాసిస్ లాగా, మరీచికని పెట్టే మరీచకలు, కానీ ఓయాసిస్ లాగా అక్కడక్కడ మంచి సినిమాలు వస్తుంది. అదే మరీచిక అంటే ఎడమాది, కానీ ఇక్కడ ఓయాసిస్ లాగా అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తున్నాయి. వాటి ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు కదా. ప్రజల టేస్ట్ ఎప్పుడు మారలేదమ్మా. అంటే వాడు ఏమంటున్నారు? పరస్పరం ప్రసన్న కుమార్ గారు నిర్మాత, ప్రజలు చూస్తున్నారు కనుక మేము తీస్తున్నాం అనొచ్చు. నేనేమంటున్నానంటే ప్రజలు చూస్తున్నారు, మీ మంచి సినిమాలు తీస్తే మేము మంచి సినిమాలు కూడా చూస్తాం కదా నేను అంటున్నాను. 2 వైస్ వర్స. ఒకరి బదనం చేసుకోవడం కాదు, కానీ వైస్ వర్స. ఇవాళ కోర్టు తీర్పు నేపథ్యంలో కనీసం సినిమా టికెట్ల ధరలు అంటే వాళ్ళ సౌకర్యాలు బట్టి పెట్టుకునేయండి. సింగిల్ థియేటర్ అయితే 200 రూపాయలు, మామూలుగా మల్టీప్లెక్స్ అయితే 100కు 200 కూడా. అది కూడా నష్టమే. చాలా వరకు నేను చూస్తున్నానమ్మా. 10 మంది ఉంటాం సినిమా, నేను మల్టీప్లెక్స్ లో పోతుంటే మొత్తం సినిమా చూపించాల్సింది 10 మందికి వాడికి కరెంట్ ఖర్చు కూడా రాదు. కానీ టికెట్లు అమ్మారు కనుక చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఆ 50 టికెట్లు అమ్మారు కనుక. అందుకనే 2 ఎవరి చిత్రాలు వాళ్ళకున్నాయి, కానీ మధ్య మార్గం కనుక్కోవాలంటున్నారు. ఒకటి సినిమా నిర్మాణ ఖర్చు తగ్గించుకోవాలి. రెండవది ఒక వర్గం మొత్తం అంతా హీరోలు, లేకుంటే డైరెక్టర్లు, లేకుంటే మన స్టార్ హీరోలు, వీళ్ళందరూ కూడా హీరోలు కానీ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి.
దాంతో పాటు గతంలో కూడా మీకు కొత్తగా ఏం కాదు, నైజాం సందర్భాన్ని సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది. ఎంతైనా సెన్సార్ లో సంస్కరణ రావాలి, సినిమా రంగంలో సంస్కరణ రావాలి. ఓకే, సో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు రామ్మోహన్ రావు గారికి అండ్ అలాగే నిర్మాత ప్రసన్న కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.